తమిళనాడు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో విజయ్ తన చివరి చిత్రంగా జననాయగన్ విషయంలో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అతి సులువుగా 400 కోట్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ క్రేజ్ వెనక ప్రధాన కారణం ఇది విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడం. రాజకీయాల్లో ఏ మేరకు విజయం సాధిస్తాడో తెలియకపోయినా బిజినెస్ విషయంలో మాత్రం విజయ్ తన మార్కును గట్టిగా చూపించాడు. జననాయగన్ సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ లోకి వెళ్లిపోయిందని, నిర్మాతలకు భారీ లాభాలు దక్కబోతున్నాయని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జననాయగన్ కేవలం తమిళనాటనే కాకుండా జాతీయ స్థాయిలోనూ బిజినెస్ చేస్తోంది. ఇక కర్ణాటక, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్, అలాగే శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది. జనవరి 9న పొంగల్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రభాస్ ది రాజాసాబ్ వంటి భారీ చిత్రం గట్టి పోటీ ఇవ్వబోతోంది. తమిళనాట తన ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ విజయ్ భారీ బిజినెస్ ను సాధించినప్పటికీ పొంగల్ భారీలో పలు చిత్రాలు వస్తున్న నేపథ్యంలో జననాయగన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కు తగ్గట్టుగా కలెక్షన్స్ ఏ స్థాయిలో వసూలు చేస్తుందనేది ఆసక్తిగా మారింది. విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఈ సినిమా విజయం ఒక ముఖ్యమైన ఫినిషింగ్ టచ్ అవుతుందనడంలో సందేహం లేదని తెలుస్తోంది.